యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. థ్రిల్లర్ పిచ్చి ఏంటి అసలు? యాక్చువల్గా ఏది పట్టుకున్నా కానీ థ్రిల్లర్ అనేటప్పటికీ ఉన్నారు, మాకున్నారు, అనిల్ గారు ఉన్నారని చెప్పేసి తెలుగు ప్రేక్షకులు చెప్పుకునేలా చేస్తూ ఉన్నారు. అంటే నేను కథ రాసేటప్పుడు కూడా నేను ఒకటే అనుకుంటాను, ఒడియమ్మ ఫ్యాక్టర్ అని ఒకటి ఉంటుంది. అది నాకు వచ్చింది అంటే నేను హ్యాపీ ఫీల్ ఇంకా అది పెట్టేస్తాను అనమాట. బ్లాక్ మ్యాజిక్, తాంత్రిక పూజలు అంటే ఇవన్నీ మీరు చాలా క్షుణ్ణంగా చూపించారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే అది భయపెట్టేలాగా కూడా చూపించారు. మన రియల్ లైఫ్లో ఎక్కడో ఒక చోట టచ్ అయ్యి ఉంటేనే మనం ఆ స్టోరీకైనా కానీ ఆ పాయింట్ అనేది కూడా వచ్చి మనం రాయగలుగుతాం. అలా మీ లైఫ్లో ఏదన్నా ఉందా? ఇప్పుడు నేను కూడా బ్లాక్ మ్యాజిక్ నేను ఏదో భయపెడుతూ చూపించానంటే నేను భయపెడుతూ ఎక్కడా చూపించలా, చేతబడని పేరు చెప్పే అంతే. ఆ పేరుకే భయపడుతున్నారు. ఊర్లో చేతబడి అంటే వాళ్ళకి కామన్ అయిపోయింది. నిజంగా అది ఉందని వాళ్ళు బిలీవ్ చేసేస్తారు. అంటే విన్న సందర్భం ఏదైనా కానీ స్కేరీగా అనిపించింది ఏదైనా ఒకటి ఉందా? మా తాతయ్య చిన్నప్పుడు చెప్పేవాడు, వాళ్ళ ఫ్రెండ్ ఉండేవాడంట, హాలిడేస్లో వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళేవాడంట. వాళ్ళ నాన్న వేరే ఊర్లో ఉంటారు, ఆయన చేతబడులు చేసేవాడు. ఆయన ఏంటంటే ఎప్పుడన్నా ఒక మట్టితో బొమ్మ చేసి దాన్ని తీసుకెళ్ళి ఏట్లో కలిపేయాలి అంటారు, సంథింగ్ నియర్. ఆ ఏట్లో కలిపేసేటప్పుడు ఎదురెవరు రాకూడదు. ఎదురు వస్తే ఆ సీన్ నాకు చిన్నప్పుడే మా తాత చెప్పాడు. అది నేను పొలిమేర 1లో పెట్టేశాను యాస్టీస్గా. అది నాకు భయంకరంగా అనిపించింది. రేణుక అవతారం ఇట్లాంటివి చేతబడిలో చాలా అరుదుగా ప్రయోగిస్తారు. వాళ్ళు ఏంటి అంటే పవర్స్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు కాబట్టి నిమ్మకాయలు చాలా త్వరగా వాడిపోతాయంట. సో ప్రతి వారం నిమ్మకాయలు వాడిపోతుంటే నిమ్మకాయలు వాడిన నిమ్మకాయలు ఉంచకూడదు. ఉంచితే ఆ పవర్సే వాళ్ళని చంపేస్తాయి. సో నిమ్మకాయలు ఎప్పటికప్పుడు ఫ్రెష్గానే ఉంచాలి, మంచానికి అడ్డంగా పడుకోకూడదు, ఏవో కొన్ని రూల్స్. సో అవి నాకు అప్పుడే ఎగ్జైట్ చేసాయి, స్కేరీగానే అనిపించింది. సో ఇది ఒక సైన్స్ ఏమో అనిపించింది నాకు డిఫరెంట్గా. ఒకటి ఏంటంటే బ్లాక్ మ్యాజిక్ లోవర్ క్యాస్ట్ వాళ్ళు చేస్తారని ఉంది అసలు సమాజంలో. అందరూ అది నిజం కాదు, అది ఎవరన్నా చేయొచ్చు, కానీ వాళ్ళు ఎక్కువ చేస్తారనేది ఏదో ఒక సంథింగ్ ఒక పేరుకుపోయింది అందరిలో, బ్రెయిన్లో. సార్ అట్లా ఏమనిపించిందండి? ఎందుకు అలాగా? అది మ్యాజిక్ అవ్వచ్చు, లేకపోతే ఏమన్నా అవ్వచ్చు. దీపం ఉన్నట్టుండి వెలగటం ఇలాంటివో చేస్తూ ఉంటారు, అవి జరిగాయి. నిమ్మకాయలు ఇలా తిరగటాలు అవన్నీ నేను నమ్మను, కానీ ఎందుకు ఇంకా కెలకటం అని అనిపించింది.